వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం. స్నాక్గానే తినొచ్చు, లేదంటే రైస్లో కూడా తినొచ్చు. ఇది స్ట్రీట్ స్టైల్ రెసిపీ. ఇది ముంబైలో పావుతో సర్వ్ చేసుకుంటారు. నేను ఇక్కడ బ్రెడ్తో సర్వ్ చేశాను. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సన్నగా కట్ చేసుకోవాలండి, సన్నగా చాప్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చట్పట్లాడినాక ఆనియన్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆవాలు జీలకర్ర చట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై కూడా అవ్వాలి, ఇంకా కుక్ కూడా అవ్వాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి, తొందరగా ఉడుకుతాయి. అలాగే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఆనియన్స్ లైట్గా క్యారమలైజ్ అయినాయి కదా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఫ్రై అవ్వాలి, మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక సీక్రెట్ మసాలా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను. ఇలా చేస్తే అసలు ఎగ్ స్మెల్ అసలు రాదండి. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేది ఎగ్ బుర్జీ. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇంకా ఫ్రై అవ్వాలి, ఫ్రై అవుతున్నాయి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్స్ మనకి క్యారమలైజ్ అవ్వాలి, ఇంకా ఉడకాలి కూడా. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న టమాటా వేసాను. మీరు కావాలంటే 2-3 టమాటోస్ కూడా వేసుకోవచ్చు. టమాటోస్ ఇష్టం ఉండే వాళ్ళు 2-3 వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే చిన్న టమాటా వేసాను. ఈ టమాటా కాడ మంచిగా ఉడకాలి. టమాటోస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కొందరు వేసుకుంటారు, కొందరు వేయరు. చెప్పాను కదా, ఇది స్ట్రీట్ స్టైల్ ఎగ్ బుర్జీ. స్ట్రీట్లో చేసేవాళ్ళు టమాటోస్ వేస్తారు. చూస్తున్నారు కదా, టమాటోస్ కూడా మెత్తగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇంకా మెత్తగా అవటానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు సాల్ట్ వేసాను ఆనియన్ ఉడికేటప్పుడు. ఇప్పుడు టమాటోస్ కూడా ఉడకాలి కదా, ఇంకా కొంచెం సాల్ట్ వేసాను. ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎలా కావాలో బుర్జీ దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. పెద్దగా కావాలనుకుంటే ఎక్కువ కదిలించొద్దు. నేను చిన్నగానే పెడుతున్నానండి, అందుకని మ్యాష్గా చేసేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎగ్ బుర్జీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్. చాలా టేస్ట్ ఇస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి. చూడండి, మొత్తం ఉడికిపోయిందండి, దగ్గరికి అయింది. ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి. కారం కూడా మనం చూసి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, మరి ఎక్కువ వేయద్దు కారము. కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ముంబైలో ఇలాగే అమ్ముతారండి. ఇలా స్ట్రీట్లో ఎగ్ బుర్జీతో పావు ఇస్తారు, లేకుంటే ఎగ్ బుర్జీతో బ్రెడ్ ఇస్తారు. పావుకి మంచిగా మసాలా పట్టేసి ఎగ్ బుర్జీతో పాటు సర్వ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు చేసిన ఎగ్ బుర్జీ స్ట్రీట్ స్టైల్ కదా, చాలా మంచిగా చేస్తారు. అలాగే ట్రై చేశాను నేను, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇది మేము అన్నంలో కూడా తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా సింపుల్గా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. ఎగ్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.